హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. నేను ఈరోజు మన ఛానల్లో చికెన్ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నా అండి. నేను ఇక్కడ 3 kgs చికెన్ అండ్ 3 kgs బాస్మతి రైస్ తీసుకున్నా. దాంట్లోకి నేను యూస్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ బాస్మతి రైస్, కర్డ్, ఆనియన్, మసాలా, ఇది కూడా మసాలానే, పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ, పచ్చిమిర్చి పెద్దవి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియా పౌడర్, ఉప్పు, పసుపు. సో ఇవన్నీ ఎలా మిక్స్ చేయాలో చూద్దాం. మసాలా 2 బౌల్స్లో ఎందుకు వేసానంటండి, ఒకటేమో రైస్ బాయిల్ అయ్యేప్పుడు వేస్తాను, ఇంకొకటి పౌడర్ చేసి చికెన్లో వేసి కలుపుతాను అనమాట. ఓకే, ఇప్పుడు ఈ చికెన్ అంతా ఒక పెద్ద బేసన్లోకి తీసుకుందామండి. అంటే మనం కలపడానికి ఈజీగా ఉండాలి. అది ఏంటంటే అన్నీ ఒక్కొక్కటిగా వేసి కలుపుతాం కదా, పెద్ద గిన్నె అయితే అంత నీట్గా మిక్స్ అవుతుందన్నమాట. మేము మా అందరు ఫ్యామిలీస్ వెళ్ళామండి మమ్మీ వాళ్ళ ఇంటికి. మేము 3 సిస్టర్స్ అండ్ బ్రదర్ అందరం వెళ్ళామన్నమాట. అందుకని ఇంత ఎక్కువ క్వాంటిటీ, 3 kgs చికెన్ అండ్ 3 kgs రైస్. ఓకే, ఇప్పుడు ఈ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, నెక్స్ట్ సాల్ట్. ఈ కారం సాల్ట్ అనేది మనం తినగలిగిన స్పైసీనెస్ని బట్టి వేసుకోవచ్చండి. మేము కొంచెం ఎక్కువగా, స్పైసీగానే తింటాము మేమందరము, కాబట్టి నేను కొంచెం స్పైసెస్ ఎక్కువగానే యూస్ చేస్తా. నెక్స్ట్ పసుపు అండ్ ధనియా పౌడర్. నెక్స్ట్ ఇందాక నేను చెప్పాను కదా, ఒకటి పౌడర్ చేసి చికెన్లో మిక్స్ చేస్తా మసాలా అని, ఆ మసాలా పౌడర్. నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి. నెక్స్ట్ పుదీనా, పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి ఏంటంటే కొంచెం ఇట్లా ఘాటు పెట్టి వదిలేసానండి. ఇవి రైస్లో బాగా బాగా ఉడుకుతాయి అండ్ ఇందులో ఉన్న స్పైసీనెస్ రైస్కి పడుతుంది అనమాట. అందుకని ఊరికి అట్లా ఘాటు పెట్టి వదిలేసాను. ఇవి కొన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్డ్. 3 kgs చికెన్ కదండి, నేను ఆల్మోస్ట్ కేజీ కర్డ్ వేశాను. కర్డ్ కూడా వేసి ఇప్పుడు నిమ్మరసం. నేను 5 నిమ్మకాయలు తీసుకున్నా అండి 3 kgs చికెన్కి. పెద్దవి అవి, పెద్ద సైజు నిమ్మకాయలు 5 తీసుకొని ఆ నిమ్మకాయ రసం కూడా దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగా మిక్స్ చేయాలండి, అప్పుడే పీసెస్ అంతా, ఈ మసాలా అంతా చక్కగా పీసెస్కి పడుతుంది. మా చెల్లి వాళ్ళ పిల్లలు, పెద్ద చెల్లి వాళ్ళ పిల్లలు, చిన్న చెల్లి వాళ్ళ పిల్లలు, తమ్ముడు వాళ్ళ పాప, మా పిల్లలు, వీళ్ళందరికీ చికెన్ బిర్యానీ, అది కూడా హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి పిల్లలకి. సో వాళ్ళు అడిగారనమాట చేయమని, పిల్లల కోసం చేస్తున్నా. అండ్ ఇంకొంచెం పుదీనా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీ అందరికీ రాఖీ ఎలా జరిగింది? అందరు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళారా? హ్యాపీగా ఎంజాయ్ చేశారా? ఇప్పుడు ఇది ఒక 1 hour అట్లా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ రైస్ బాగా కడిగేసి నీట్గా దాంట్లో వాటర్ వేసిన తర్వాత ఈ స్పైసెస్, ఇంకొక బౌల్లో చూపించిన స్పైసెస్ ఉన్నాయి కదా, లైక్ చెక్క, లవంగ, ఇలాచీ, సాజీరా, బిర్యానీ ఆకు అండ్ ఇంకా సాల్ట్, కొంచెం ఆయిల్, ఇవి వేసేసి రైస్ని పక్కన పెట్టిద్దాం. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేయాలండి, పొడవుగా. సన్నగా ఉంటేనే అవి ఈజీగా వేగుతాయి అన్నమాట. నేను ఆల్మోస్ట్ 1 kg ఆనియన్స్ తీసుకున్నా అండి. ఈ ఆనియన్స్ని చక్కగా ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాడనివ్వకండి, మాడకుండా ఓపికగా వేయించి పక్కన పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు రైస్ ఉడికిపోతుందండి. ఇది మీ బాస్మతి రైస్ కంప్లీట్గా ఉడకకుండా మనము ఎలాగా అంటే రైస్ని మనం ముట్టుకొని ఇట్లా ప్రెస్ చేసి చూస్తే ఫాస్ట్గా విరిగిపోవాలన్నమాట, అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందనమాట. ఓకే,
దీన్ని బాగా కలుపుకొని కాసేపు ఉంచితే బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఎస్, ఉడుకుతుందండి. ఇప్పుడు ఇది కంప్లీట్గా ఉడకకుండా మనం ఏం చేయాలంటే దీంట్లో ఉన్న వాటర్ అన్ని తీసేసేయాలి, వంపుకోవాలన్నమాట. ఆ వాటర్ని పడేయకండి అప్పుడే. దాన్ని మళ్ళీ మనం ఒకవేళ రైస్ మనకి పలుకుగా అనిపిస్తే ఈ వాటర్ మళ్ళీ పైనుంచి మనం కొంచెం వేసుకోవచ్చు కుక్ అవ్వడం కోసం. నెక్స్ట్, ఇప్పుడు ఇది పెద్ద బిర్యానీ గిన్నె అండి. ఇది ఆల్మోస్ట్ 6 kgs బిర్యానీ వండుకునే అంత పెద్ద గిన్నె అనమాట. దీంట్లో ఇందాక మనము ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, దాన్ని ఫస్ట్ అందులో వేసేసి దీంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా బాటమ్ లేయర్ అంతా ఓన్లీ పీసెస్ని నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని, మా పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమందికి లెగ్ పీసెస్ తేవాలండి, లేదంటే వాళ్ళు గొడవ పెట్టుకుంటారు. సో మా పిల్లలందరి కోసం లెగ్ పీసెస్. ఓకే, ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ నీట్గా బాటంలో పెట్టేసుకొని పైనుంచి రైస్ తీయడానికి, అది ఒకవేళ మీకు పెద్ద జల్లిగిన్నె లాంటివి లేకపోయినా కూడా గంటలు ఉంటాయి కదా, మనము పూరి కాల్చుకునేవి, అవి ఆ గంటతో కూడా మనం రైస్ తీసేయచ్చు. అట్లా తీస్తుంటే కూడా వాటర్ అంతా కంప్లీట్గా డ్రైన్ అయిపోతాయి. అట్లా రైస్ తీస్తూ లేయర్స్ వేయడం స్టార్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఒక లేయర్ అంతా రైస్ వేసేసుకుందాం. కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి, ఎందుకంటే రైస్ బాగా కుక్ అయినా బిర్యానీ ఏమంటారు దాని లుక్ పోతుంది, అది తినడానికి కూడా అంత ఇష్టంగా అనిపించదు. రైస్ ఎప్పుడు పొడి పొడిగానే ఉండాలి బిర్యానీ రైస్. ఓకే, మళ్ళీ పైనుంచి ఇంకొంచెం మళ్ళీ మిగిలిన పీసెస్ కూడా అన్నీ పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లేయర్ వేసిన తర్వాత మనము ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆ ఆనియన్స్, మళ్ళీ కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అట్లా వేస్తూ మళ్ళీ ఒక లేయర్ రైస్ వేస్తూ, ఇప్పుడు పీసెస్ తీసిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న పెరుగు మసాలాలు అవన్నీ ఉన్నాయి కదా, అదంతా మిగులుతుంది కదా మసాలా అంతా, మళ్ళీ దీనిపై నుంచి అది వేసేయాలి. ఎస్, అదంతా స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ దీనిపై నుంచి మళ్ళీ ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా. నేను ఇందులో ఎలాంటి కలర్ యూస్ చేయట్లేదండి, కలర్ యూస్ చేయకపోవడమే మంచిది. మనం ఫుడ్ కలర్స్ ఎంత అవాయిడ్ చేస్తే అంత హెల్దీ, ఎందుకంటే ఇది పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి అస్సలు ఫుడ్ కలర్స్ యూస్ చేయకండి. ఎస్, ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసేసుకుందాము. అండ్ పిల్లలకి బయట నుంచి మనం బిర్యానీస్ తెచ్చే కన్నా హాలిడే ఉన్నప్పుడు చక్కగా ఇంట్లో చేసి పెడితే వాళ్ళకి చాలా హెల్దీ. అండ్ ఈ బిర్యానీ మనం మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా హ్యాపీగా హీట్ చేసుకొని తినేస్తాం. అండ్ మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ వేసేసుకొని మళ్ళీ యాజ్ యూజువల్ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అవన్నీ మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. ఇదేంటంటే ఇలాంటి కొంచెం హెవీ ఫుడ్స్ మనం డిన్నర్గా చేసుకోకుండా లంచ్కి చేసుకుంటే పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చండి. మళ్ళీ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసి ఇంకొంచెం రైస్ ఉంది అది కూడా మళ్ళీ పైనుంచి మళ్ళీ ఒక లేయర్ వేసేసి ఫైనల్లీ ఎస్ మొత్తం రైస్ అంతా వేసేయాలండి. వేసేసిన తర్వాత ఇంకా దాంట్లో కొంచెం మసాలా ఉంది, నేను దాంట్లో వాటర్ వేసి అదంతా కలిపేసి దాన్ని కూడా స్ప్రెడ్ చేశాను అనమాట.
ఓకే, ఇప్పుడు అయిపోయింది. మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా వేసేసి, పుదీనా కూడా వేసేసి, ఇవన్నీ వేసిన తర్వాత ఫైనల్గా గీ వేసుకోవాలండి. గీ లాస్ట్లో పైనుంచి మొత్తం గీ స్ప్రెడ్ చేసుకోవాలి. గీ కంపల్సరీ వేయండి. మనకి గీ ఫ్లేవర్ అనేది బిర్యానీకి కంపల్సరీ ఉండాలి. ఫైనల్గా కొంతమంది ఆనియన్స్ వేయించేటప్పుడు గీ యాడ్ చేస్తారు ఆయిల్లో, అట్లా కూడా చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఓన్లీ ఆయిల్లో వేయించాను ఆనియన్. ఇప్పుడు పైనుంచి మొత్తం గీ వేస్తున్నా. అది కుక్ అయ్యేప్పుడు కంప్లీట్గా ఫ్లేవర్ మొత్తం రైస్కి చికెన్కి అంతా వచ్చేస్తుంది అనమాట. ఇదంతా గీ అంతా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు లిడ్ పెట్టేద్దాం. ఎస్, లిడ్ పెట్టేసి దీనికి చుట్టూరా గోధుమ పిండి, అంటే దానికి ఉన్న ఆవిరి బయటికి వెళ్ళి ఆ ఫ్లేవర్ అంతా మిస్ అవ్వకుండా ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే బాగా దమ్ అవుతుంది రైస్ చికెన్. కాబట్టి కంప్లీట్గా గోధుమ పిండితో క్లోజ్ చేసేసేయండి లిడ్ అంతా. అస్సలు కొంచెం ఆవిరి కూడా బయటికి వెళ్ళకుండా క్లోజ్ చేసేసేయండి. ఇదంతా క్లోజ్ చేసి, కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదండి నేను చేసింది, కాబట్టి చాలా టైం పట్టింది. పాపం పిల్లలు ఇంకెప్పుడు 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 అని అడగడం మధ్య మధ్యలో వచ్చి. ఆల్మోస్ట్ ఇదంతా కుక్ అవ్వడానికి నాకు 1 అవర్ పైనే పట్టిందండి. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ఫస్ట్ నేనేం చేశానంటే పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ కంప్లీట్ ఫ్లేమ్ హైలో పెట్టానండి. తర్వాత మీడియం అండ్ తర్వాత సిమ్. ఎస్, వావ్, యమ్మీ 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 చికెన్ బిర్యానీ రెడీ. టేస్ట్ కూడా చాలా 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 బాగా వచ్చిందండి. యాక్చువల్గా ఇది నేను చేసింది రాఖీ రోజు, ఈరోజు పోస్ట్ చేస్తున్నా. అసలు ఎంత యమ్మీ టేస్ట్ ఉందంటే పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తిన్నారు. చాలా చాలా అండ్ అంత పీసెస్ కూడా బాగా కుక్ అయ్యాయి. రైస్ కూడా పొడి పొడిగా వచ్చింది అండ్ ఎక్సలెంట్. దీంట్లోకి మిర్చిగా సాలన్ చేసాము అండ్ రైతా చేసామండి. ఎస్, యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ. తప్పకుండా హాలిడే ఉన్న రోజు ట్రై చేయండి. పిల్లలకి చేసి పెట్టండి, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి. వాళ్ళకి బిర్యానీ అంటే ఇష్టం కదా పిల్లలకి. పిల్లల కోసం మనం కొన్ని కొన్ని కష్టమైనవి చేస్తూ ఉండాలి, తప్పదు. ఎస్, బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా డిష్ అవుట్ చేసేసి పిల్లలకి వడ్డించడమే. అండ్ స్పైసీనెస్ కూడా చాలా బాగా వచ్చిందండి. అంటే ఈ మాత్రం ఉండాలి, అట్లా ఉంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది బిర్యానీ. చప్పగా అట్లా ఉంటే తినాలనిపించదు. ఎస్, ఆ మసాలాలన్నీ చక్కటి ఫ్లేవర్ వస్తుందండి. అది నేను తీసి బౌల్లో వేస్తుంటే ఎస్, కర్రీ, రైతా అండ్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ, బాయ్.